నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే ఇస్తాను. సో న్యూ ఇయర్ ఆఫర్ ఉంది ఇప్పుడు మనకి. ఓన్లీ డైట్ ప్లాన్స్ మీద ఉంది, క్లాసెస్ మీద కూడా ఉంది. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఇంకా మనకి ఇంకా నెవర్ ఎండింగ్ టాపిక్ వెయిట్ లాస్ అనింది. ఎనీవేస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో అయినా కరెక్ట్గా ఫాలో చేయండి. అన్నెసెసరీ ఫ్యాట్ డైట్స్ చేయకుండా మనం ఎలా తింటున్నామో అలానే తినుకుంటూ దాన్ని మంచిగా అప్డేట్ చేసుకోండి. కరెక్ట్గా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. ఎక్సర్సైజ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకొని 1 hour వాకింగ్ వెళ్ళండి. రోజంతా కలిపితే 1 hour ఏం పెద్ద మ్యాటర్ కాదు. సో మీరు ఈజీగా చేస్తారు, చేసేసేయండి. ఇప్పుడు మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఏదో బాడీకి మూమెంట్ వస్తుంది, ఫ్యాట్ కరుగుతుంది అన్నట్టు కాకుండా నాట్ జస్ట్ ఫ్యాట్ లాస్, మీకు టోనింగ్తో పాటు, ఇంచ్ లాస్తో పాటు, ఫ్యాట్ లాస్తో పాటు ఆర్గన్ హెల్త్ చాలా బాగుంటుంది. మనం చేసే చాలా ఆసనాస్కి ఈరోజు నేను మీకు బెనిఫిట్స్ చెప్తా ఉంటాను. చిన్న చిన్నగా మీకు అర్థం అవుతుంది క్లియర్గా. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఫస్ట్ వచ్చేసి జస్ట్ సుఖాసన్లో కూర్చొని, సుఖాసన్ నుంచి హ్యాండ్స్ అప్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ అప్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఇది ఒక 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. వెరీ సింపుల్ ఆసన్ కదా. ఇన్హేల్ హ్యాండ్స్ అప్ చేసుకుంటున్నాం, నెక్ అండ్ స్పైన్ స్ట్రైట్ ఉంటుంది. సో నెక్ అండ్ షోల్డర్స్కి చాలా మంచిది. అండ్ ఇన్హేల్ తీసుకుంటున్నారు కదా, ఓపెన్ ఉన్నప్పుడు, ఎక్స్హేల్ ఉన్నప్పుడు బెండ్ అవుతున్నాం. హార్ట్కి, లంగ్స్కి చాలా మంచిది. అండ్ మీరు బెండ్ అయ్యేటప్పుడు మీకు పొట్ట మీద నుంచి ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అబ్డామినల్ నుంచి కిందికి వస్తుంది. సో మీకు అగైన్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎంత మంచిదో అబ్డామినల్ ఆర్గన్స్కి, పెల్విక్ ఆర్గన్స్కి అంతే మంచిగా బ్లడ్ ఫ్లో అవ్వలాగా కూడా చూసుకుంటుంది. సో సింపుల్ ఆసన్. అండ్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ టిప్, అడిషనల్ టిప్, మైగ్రేన్స్ ఆర్ హెడేక్ ఉన్నప్పుడు, మీకు హెడేక్ ఉన్నప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఒక పిల్లో వేసుకొని కూడా ఆ పిల్లో మీద కూడా రిలాక్స్ అవ్వచ్చు. మీకు హెడేక్ నుంచి కూడా బాగా రిలీఫ్ వస్తుంది, ఇమీడియట్ రిలీఫ్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ సింపుల్ ఆసనాస్కి. 20 times ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని స్లోలీ రైట్ సైడ్ స్ట్రెచ్ అండ్ సెంటర్. మళ్ళీ స్లోలీ రైట్ సైడ్ స్ట్రెచ్, సెంటర్. వార్మప్స్ కొంచెం కంపల్సరీ యాడ్ చేసుకోండి. మనం వార్మప్స్ చూపించట్లేదు కదా, డైరెక్ట్ ఆసనాస్కి వెళ్తాం కదా. మీరు కొంచెం వార్మప్స్ తీసుకోండి, ఫుల్ వార్మప్స్. ఎందుకంటే చలికాలం కొంచెం అంత ఇట్లా టైట్ ఉంటుంది బాడీ కూడా. సో మజిల్స్ని కొంచెం ఎంత ఫ్రీ చేస్తే అంత బెటర్. స్లోలీ సెంటర్ తీసుకొని హోల్డ్ చేసుకొని జాను శీర్షాసనం తీసుకోండి. 20 rounds వచ్చేలాగా చూసుకోండి. జాను శీర్షాసనంలో కూడా 20 rounds వచ్చిన తర్వాత చాలా స్లోగా సెంటర్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా కపోతాసన్ రండి. ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా సెంటర్. మీరు స్లోగా వెళ్ళండి, ఏం పర్వాలేదు. మళ్ళీ చాలా స్లోగా ఆసనాలోకి వచ్చిన తర్వాత ఇన్హేల్ తీసుకోండి. నెక్ అప్ వస్తుంది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ మనకు థైరాయిడ్ గ్లాండ్కి. సో థైరాయిడ్ ఉన్నా కూడా తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి అగైన్ చాలా మంచి చెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఈ పొజిషన్ వెనకాల ఏదైతే ఉందో త్రూ అవుట్ యువర్ లెగ్ మజిల్స్కి అందరికీ చాలా మంచి. సో మీకు వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ డౌన్ దేర్ మంచిది. పెల్విక్కి ఎక్స్ట్రాడినరీ. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అగైన్ రిలేటెడ్ టు రిప్రొడక్టివ్ హెల్త్, మేల్కైనా ఫీమేల్కైనా చాలా మంచిది. సో ఇక్కడ ఇన్హేల్, మీకు ఎంత వస్తుందో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారనుకోండి, ఏం పర్వాలేదు, స్లోగా. మనకు ప్రాక్టీస్ పెరిగిన కొద్దీ ఆసన ఎట్లయినా బెటర్ అవుతుంది. స్లోలీ సెంటర్. ఇది కూడా ఒక 5 rounds మినిమం వచ్చేలా చూసుకోండి. 5 rounds వచ్చిన తర్వాత సెంటర్, లెఫ్ట్ లెగ్ దగ్గరికి తీసుకొచ్చుకోండి, రైట్ లెగ్ ఓపెన్ చేసుకోండి, హోల్డ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, 2 deep breaths in and out. అగైన్ ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా చాలా మంచిది. ఎందుకంటే ప్యాంక్రియాస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ కాబట్టి. సో ఎవ్రీడే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా ఈ ఒక్కొక్క దానికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చేస్తాయి. సో అందుకనే కంపల్సరీ ఏదైనా రాకముందు నుంచి జాగ్రత్తగా ఉండండి, ఏది రాకుండా బయటపడవచ్చు. ఏదైనా వచ్చిన తర్వాతనైనా లైఫ్ స్టైల్ అన్నీ మార్చుకొని ప్రాపర్ ఆసన్ ప్రాక్టీస్, ప్రాణాయామ్స్, మొత్తం ఓవరాల్ యోగా ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. కాకపోతే కన్సిస్టెన్సీ కావాలి. సో అగైన్ 2 rounds ఇవ్వండి. ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకోండి. ఇదంతా ఒక సీక్వెన్స్ లాగా చేసుకోండి. ఇదంతా ఒక ప్రాపర్ సీక్వెన్స్ లాగా. సో రైట్ లెగ్ ఓపెన్, లెఫ్ట్ లెగ్ దగ్గరకు తీసుకొని ఫార్వర్డ్ బెండింగ్స్ ఎప్పుడైనా సరే, ఫార్వర్డ్ బెండింగ్స్ స్పెషల్లీ పొట్టు మీద వచ్చే బెండింగ్స్, ఇవన్నీ హార్మోనల్ హెల్త్కి చాలా మంచిది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ యువర్ హార్మోన్స్, వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ అబ్డామినల్ ఆర్గన్స్. దాంతోపాటు ఏంటంటే అగైన్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో స్లోగా హోల్డ్ చేసుకొని
హోల్డ్ చేసుకొని స్లోలీ ఫార్వర్డ్ బెండ్ తీసుకోండి. అర్ధపశ్చిమోత్తానాసన. మీకు అట్లా ఇబ్బంది అనిపిస్తే గాల్లో అయినా సరే మీకు ఎక్కడి వరకు బెండ్ అవ్వగలుగుతారో అక్కడి వరకు బెండ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ రాని. 10 11 12 ఇలా 20 రౌండ్స్ తీసుకొని సెంటర్ రిలాక్స్. ఇప్పుడు స్లోలీ భద్రాసన్. భద్రాసన్ మనం చాలాసార్లు చేసి ఉంటాం కదా. ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది. ఆల్మోస్ట్ 3.5 yearsలో ఎవ్రీ డే మిస్ అవ్వకుండా కొన్ని ఆసనాస్ ఉంటాయి. ఇంకా కంపల్సరీ చేయాల్సిందే, బాడీకి ఎక్స్ట్రీమ్లీ గుడ్. దాంట్లో భద్రాసనం ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. సో మీరు అంతే మీ ప్రాక్టీస్లో పెట్టుకోండి. కుదిరితే మాత్రం తప్పకుండా ఒక 3 months క్లాసెస్కి రండి. చాలామంది నాకు చెప్తా ఉంటారు, న్యూ ఇయర్ ఆఫర్లో జాయిన్ అయ్యాం మేడం, అసలు చాలా హెల్ప్ అవుతుంది అని ఇప్పటికి కూడా నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అందుకే న్యూ ఇయర్ ఆఫర్ పెడతాను ఒకసారికి, 3 months ఆఫర్. సో 3 months కన్సిస్టెంట్గా రండి. ఆ తర్వాత మీరు వీడియోలు చూసుకొని ప్రాక్టీస్ చేసుకున్నా మీకు ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది అసలు ఏం చేయాలి అని. సో తప్పకుండా, ఎందుకంటే టీచర్తో ప్రాక్టీస్ చేసినప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది. సో కుదిరితే మాత్రం క్లాసెస్ రండి, కుదరకపోతే వీడియోస్ చూసైనా సరే ప్రాపర్ ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా ఇలా ఫార్వర్డ్ బెండ్ ఇవ్వండి. భద్రాసనం గురించి మీకు తెలిసిందే, ఎక్స్ట్రాడినరీ హిప్ ఓపెనింగ్ ఆసన్. హిప్ ఓపెనింగ్స్ ఏవైనా సరే మెంటల్ హెల్త్కి కూడా చాలా మంచిది, ఫిజికల్కి ఎంత మంచిదో. అండ్ బ్లడ్ ఫ్లో గెయిన్ టువర్డ్స్ యర్ పెల్విక్ ఆర్గన్స్ చాలా మంచిగా ఉంటుంది. అందుకనే పీసీఓడి, పీసీఓఎస్, ఓవరీస్ హెల్త్, స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా ఈ ఆసన చేయమని చెప్తూ ఉంటాం. స్లోగా సెంటర్ కాల్ మధ్యలో స్పేస్ తీసుకోండి. ఇదంతా ఒక ఫ్లో లాగా చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ అయిపోయింది కనెక్టింగ్ ఆసన, స్లోగా రైట్ సైడ్ వెళ్తాం. సో హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్లోగా ఫార్వర్డ్ వాయు నిక్షాసన్. 1 and back 2. స్లోగా ఫార్వర్డ్ 3 4 5 6. మీకు బ్యాక్ మజిల్స్ కూడా చాలా బాగా స్ట్రెంగ్త్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అగైన్ ఫార్వర్డ్ బెండింగ్ వస్తుంది, సో ఫ్యాట్ లాస్కి ఎంత మంచిది. సో సేమ్ అట్లానే మీకు హార్మోనల్ హెల్త్కి మంచిది. ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళైనా, పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైనా కూడా ఈ ఆసన చాలా చాలా మంచిది. సేమ్ 20 rounds ప్రాక్టీస్ చేసుకొని స్లోగా సెంటర్ రిలాక్స్. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ సైడ్ తీసుకొని హోల్డ్ ఇట్. చాలా స్లోగా 20 rounds మీకు చూడండి. ఒకవేళ మీకు ఈ లెగ్ సరిగ్గా ఇక్కడ దాకా రాకపోయినా, మీ లెగ్ ఇక్కడ నుంచి అసలు మూమెంట్ ఇవ్వలేకపోతున్నారు అనుకోండి, మన ఆసన పర్ఫెక్ట్గా చేయడం కాదు, హౌ యూర్ ఫీలింగ్ ఇన్ దట్ ఆసన ఇంపార్టెంట్ అంటారు. అంటే మనకి ఎలా అనిపిస్తుంది ఆసనాలు అనేది ఇంపార్టెంట్, కానీ పోస్చర్ కూడా చూసుకోవాలి కదా. సో మీకు ఈ ఆసన ఇక్కడ మీ కాళ్ళు ఇక్కడ దాకా రానప్పుడు హ్యాండ్ హెల్ప్ తీసుకోండి, రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని అబావ్ యువర్ హెడ్. సో మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతున్నారు అంతవరకు బెండ్ అవ్వండి. అప్ సైడ్ నుంచి తీసుకుని బెండ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. గాట్ ఇట్, పర్ఫెక్ట్. ఇప్పుడు స్లోలీ సెంటర్ 20 rounds అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, చాలా స్లోగా లిఫ్ట్ అప్. మీరు ఇక్కడ వరకు తీసుకోగలిగితే ఇప్పుడు మీకు ఇంకా ఫ్లెక్సిబిలిటీ సరిపోకపోయినా సరే ఇన్హేల్, సేమ్ బెనిఫిట్ వస్తుంది. నాకు కంప్లీట్ పర్ఫెక్ట్గా నేను ఈ ఆసన ఇలా చేసినప్పుడే బెనిఫిట్ వస్తుంది అనేది ఏమీ ఉండదు. ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ ఎట్లయినా పెరుగుతుంది. ప్రాపర్ హిప్ ఓపెనింగ్ ఆసన, హ్యామ్ స్ట్రింగ్స్ అంతా కూడా టైట్ ఉండి అంత ఫ్రీ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్స్ అనమాట. సో ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో మీకు బిగినింగ్లో ఉన్న అడ్వాంటేజ్ మాత్రం సేమ్. ఇన్హేల్, ఎక్స్హేల్ సెంటర్. మీరు ఇలా ఓపెన్ చేసి ఉండలేకపోతున్నారు, సపోర్ట్ కావాలనుకుంటే సపోర్ట్ తీసుకోండి, ఏం పర్వాలేదు. మళ్ళీ చాలా స్లోగా సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా సెంటర్. ఇది 5 rounds రానివ్వండి మినిమం. అండ్ చాలా స్లోగా రైట్ లెగ్ దగ్గరికి, లెఫ్ట్ లెగ్ ఓపెన్, హోల్డ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీకు ఇక్కడ ఇదంతా స్ట్రెచ్ వస్తుంది చూసారా, ఇది మనకు చాలా మంచిది అనమాట ఇక్కడ. సో స్లోగా లివర్ హెల్త్కి చాలా మంచిది, ప్యాంక్రియాస్కి చాలా మంచిది, వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ గాల్ బ్లాడర్ ఇష్యూస్ అగైన్ ఇవన్నిటికి కూడా. సో మీకు ఎప్పుడైతే మనం ఆర్గన్ హెల్త్కి బెటర్గా బూస్టింగ్ చేస్తున్నామో, ఎప్పుడైతే బెటర్ చేస్తున్నామో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతాయి, ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్. సో 2 deep breaths. మళ్ళీ సెంటర్, మళ్ళీ ఇంకొక రౌండ్ ఇవ్వండి, 2 deep breaths. సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ సైడ్ తీసుకొని సేమ్ పశ్చిమోత్తానాసన్. 1 2 3 4 5 6 7 8 9 పర్ఫెక్ట్. 10 11 12 ఇలా 20 rounds తీసుకోండి. మీకు త్రూ అవుట్ ద లెగ్ మొత్తం స్ట్రెచ్ వస్తుంది. ఒక్క మనకి పొట్ట దగ్గరనో కాళ్ళ దగ్గరనో అట్లా తొడల దగ్గరనో కాకుండా మొత్తం కాలంతా వస్తుంది మీకు. తొడలు, కాఫ్ మజిల్స్, యాంకిల్,
పొట్ట, చేతులు ఎవ్రీవేర్ స్ట్రెచ్ వస్తుంది. సో ఇట్లా ఫుల్ బాడీ వచ్చే స్ట్రెచెస్ ఏదైతే చాలా చాలా మంచివి అనమాట మనకి. ఫుల్ స్ట్రెచ్ చాలా స్లోగా సెంటర్. అర్ధపశ్చిమోత్తనాసనకి మనకు ఒక 20-30 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి ఈ కాలంలో కావాల్సి వచ్చేటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్తో స్టార్ట్ చేస్తే హార్మోన్స్ దాకా, ఫ్యాట్ లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంచ్ లాస్ దాకా ఎవ్రీవేర్ మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట ఈ ఆసనతోటి. స్లోగా సెంటర్, రిలాక్స్. ఇప్పుడు సెంటర్ తీసుకోండి. ఇవి ఒక ఫ్లో లాగా, ఇప్పుడు మీరంతా ఫ్లో లాగా తీసుకోండి ఆసన్. నా చాలా స్లోగా అప్ డౌన్ తీసుకోండి. కాఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ లాగా కన్సిడర్ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది కాఫ్ మజిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ మధ్యలో ఒక రీసెర్చ్ చెప్తుంది, మీరు ఎక్కడ కంపల్సరీ ఈ మజిల్స్కి ఎక్సర్సైజ్ రావాలి, స్ట్రెచ్ రావాలి. దాట్ ఈస్ యువర్ థై మజిల్స్ అనమాట. థైస్కి కానివ్వండి, కాఫ్స్కి కానివ్వండి కంపల్సరీ స్ట్రెచ్ రావాలి. వెరికోజ్ వెయిన్స్ ఉన్నా, ఎక్కువసేపు నిల్చుంటున్నారు, ఎక్కువసేపు జర్నీ చేస్తున్నారు, ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ చాలా చాలా మంచిది. స్లోగా అప్ డౌన్. ఇక్కడ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే కాఫ్ మజిల్స్లో నర్వ్స్ కానివ్వండి అన్ని బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ బ్లడ్ బ్యాక్ పంప్ చేయాలి కదా హార్ట్కి. సో లెగ్స్ అంతటికి కూడా ప్రాపర్ పంపింగ్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి, కాఫ్ మజిల్స్కి స్ట్రెచ్ అనేది ఎవ్రీడే రావాలి. అండ్ కాఫ్ మజిల్స్ని గ్లూకోజ్ మజిల్ అని కూడా అంటూ ఉంటారు. సో మీరు తిన్న వెంటనే కూడా వజ్రాసనాలు, మల్లాసనాలు జస్ట్ 1 or 2 minutes కూర్చుని దెన్ వాకింగ్, ఊర్ధ్వ తాడాసన 5 rounds కూడా తీసుకోవచ్చు. చిన్న అడిషన్స్ ఇవ్వండి, మీ డైలీ రొటీన్లోనే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది మనకి. సెంటర్ తీసుకొని రిలాక్స్, కంప్లీట్ సెంటర్ రిలాక్స్. చూసారు కదా, ఇది మనం కంప్లీట్ ఒక్క కూర్చుని దగ్గరే ఈ రొటీన్ అనమాట. సో మీరు ఇది కంటిన్యూస్ లాగా తీసుకొని వార్మప్స్ ఒకటి యాడ్ చేసుకొని, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం యాడ్ చేసుకొని, సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి ఇవన్నీ కూడా, రైట్? సో చూసారు కదా, అన్ని ఆసనాస్ కరెక్ట్గా చేసుకోండి. ఏది టెన్షన్ తీసుకోవద్దు, మరీ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ డైట్స్ చేయకండి. ఎవరో చెప్తున్నారు మొన్న నాకు, ఇంతకుముందు డైట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి చూస్తే అటు సైడ్ కనిపించాలి దోశ అన్నారంట. అన్నం ఎంత తినాలి అంటే 1 స్పూన్ తినండి, ఇంకో స్పూన్ వేసుకోండి అన్నారంట. 2 టేబుల్ స్పూన్లు అన్నం తినండి అని అన్నారు. అసలు ఇవన్నీ చెప్తా ఉంటే నాకే ఇంకా నాకు నవ్వు వస్తుంది. పాపం వాళ్ళు బాగా చెప్పుకుంటుంటే డైట్ ప్లాన్ అపాయింట్మెంట్స్లో నేను అవుతా ఉండే రోజు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఫుడ్కి ఎలా తినాలి అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. సో కరెక్ట్గా తినండి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, యాక్టివ్గా ఉండాలి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా నాకేం కాదు, ఏం తిన్నా అన్న యాటిట్యూడ్ ఉంటుంది. లేకపోతే నేను బాగా తింటున్నాను, అసలు మూమెంటే అవసరం లేదు అన్న యాటిట్యూడ్ కూడా తప్పు. ఈ 2 రాంగ్. మంచిగా తినండి, కంపల్సరీ మూమెంట్ ఇవ్వండి. ఈ 2 కలిస్తేనే మనకి మెడిసిన్, రైట్? సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమః శివాయ.